హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెనిలా టైలరింగ్. ఈరోజు వీడియోలో నెక్ ప్యాటర్న్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. కటింగ్ లాస్ట్ వీడియోలో చూపించాను కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వేటికి లైనింగు అలాగే మెయిన్ క్లాత్ వేటికి అవి యాడ్ చేసేసుకున్నాను. ఫ్రంట్ సైడు 2 పార్ట్స్ వస్తాయి కదా, అవి ఏ సైడ్కి వస్తాయో ఒకసారి ఎదురు బెదురు పెట్టి చూసుకుని అప్పుడు యాడ్ చేసుకోవాలి. అలాగే సైడ్ ఇంకో 2 పీసెస్ ఉంటాయి కదా, అవి కూడా ఇలాగే యాడ్ చేసుకోవాలి. ఎదురు బెదురు పెట్టి చూసుకున్న తర్వాత మాత్రమే యాడ్ చేసుకోవాలి, లేదంటే రెండు ఒకే వైపుకి వచ్చేలా యాడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఒకసారి ఎదురు బెదురు పెట్టి చూసుకుని యాడ్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్స్ కూడా అంతే, రెండు ఒకసారి చెక్ చేసుకుని అప్పుడు యాడ్ చేసుకోవాలి. రెండు వైపులకి వచ్చేలా చూసుకుని యాడ్ చేసుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్ కూడా నేను యాడ్ చేసేసాను. నెక్ చూడండి, చుట్టూ ఒక 1/2 ఇంచు వదిలిపెట్టుకున్నాం కదా కట్ చేసేటప్పుడు, అది ఫోల్డ్ చేసుకుని ఫీజింగ్ వైపు కుట్టేసుకోవాలి. ఇక్కడ పోట్లీ బటన్స్ ఎక్కడెక్కడ వస్తాయో మార్కింగ్ అనేది చేసుకోవాలి. పైనుంచి చేసుకోవాలి, కింద ఫీజింగ్ కనిపిస్తూ ఉంటుంది, ఫీజింగ్ పైనుంచి కుట్టాలన్నమాట. పోట్లీ బటన్స్ అనేవి పైనుంచి కుట్టాల్సి ఉంటుంది, అందుకని లైనింగ్ వైపు మార్కింగ్ అనేది చేసుకోవాలి. నేను ఒక్కొక్క చోట 2 పోట్లీ బటన్స్ అలా కొడుతున్నాను. గ్యాప్ వచ్చేసి ఒకదానికొకటి 1.5 ఇంచ్ గ్యాప్ ఇస్తున్నాను. చూడండి, మీకు అలా పైనుంచి మార్కింగ్ చేసుకోవటం వీలు కాకపోతే ఫీజింగ్ వైపు అయినా మార్క్ చేసుకోవచ్చు. అది లైనింగ్ వైపు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, తిప్పి చూసుకుంటే చూడండి కొద్దిగా లైనింగ్ వైపు కనిపిస్తుంది కదా, మళ్ళీ వాటిపైన నీట్గా మార్క్ చేసుకోవచ్చు. ఇలా కూడా మార్క్ చేసుకోవచ్చు. చూడండి, మార్కింగ్కి గ్యాప్ సేమ్ ఒకేలా ఉండేలా చూసుకోవాలి. పోట్లీ బటన్స్ కుట్టేటప్పుడు సింగిల్ పాదం మార్చుకోవాలి. చూడండి, పోట్లీ బటన్స్ అనేవి ఇలా రెడీ చేసుకోవాలి. మనకి ఎన్నైతే కావాలో అన్నీ కూడా రెడీ చేసుకోవాలి సేమ్ సైజులో. పోట్లీ బటన్స్ ఎప్పుడు కూడా ఫీజింగ్కి చివరికి పడాలన్నమాట. కుట్టేప్పుడు ఫీజింగ్ చివర పడాలి, పోట్లీ బటన్కి దగ్గరగా పడాలి. చూడండి, ఇలా ప్లేస్ చేసుకోవాలి. పోట్లీ బటన్ అనేది ఫీజింగ్ వైపు బటన్ ఉండాలి, వేస్ట్ వచ్చేసి ఎదురు వైపు ఉండాలన్నమాట, కింది వైపుకి వెళ్ళిపోవాలి. బటన్ వచ్చేసి ఫీజింగ్ వైపు ఉంటే సరిపోతుంది. కుట్టు వచ్చేసి బటన్కి బాగా పక్కనే పడాలన్నమాట. దూరంగా పడితే మనకి ఆ ఖర్చు అనేది పైకి కనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా ఇలా దగ్గరగా రెండు దగ్గర పెట్టేసుకుని కదలకుండా పట్టుకోవాలి. వేళ్లతో పట్టుకొని దగ్గరికి పడేలా, కుట్టు దగ్గరకు పడేలా వేసుకోవాలి. ఈ కుట్టు వచ్చేసి ఫీజింగ్ చుట్టూ మాత్రమే పడాలి, ఫీజింగ్ పైకి వెళ్ళకూడదు, అలాగే ఫీజింగ్కి దూరంగా కూడా పడకూడదు. మార్కర్తో ఒక మార్క్ చేసుకుంటే లైను, ఆ లైన్ మీదే బటన్స్ అనేవి కుట్టుకోవాలి. చూడండి, రెండు కూడా ఒకేసారి కుట్టేసుకోవచ్చు, లేదా ఒకటి తర్వాత ఒకటి కుట్టుకోవచ్చు. చూడండి, ఫీజింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ చిన్న లైన్ మార్క్ చేసుకుంటే ఆ లైన్ మీద పోట్లీ బటన్స్ కుట్టుకోవచ్చు. చూడండి, రెండు దగ్గర పెట్టుకోవాలి. ఇవి కదలకుండా వేళ్ళతో పట్టుకుని కొంచెం పాదం పైకి లేపినట్టుగా పట్టుకుని అప్పుడు కుడితే నీట్గా వస్తాయి. లేదంటే మార్క్ నుంచి జరిగిపోయే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి పోట్లీ బటన్ అనేది హైట్ ఉంటుంది కదా, పాదం కింద ఉండదు, జరిగిపోతూ ఉంటుంది. నెక్ షేప్ ఎలా అయితే ఉందో మళ్ళీ అలా తిప్పుకోవాలి. ఈ రౌండ్ది కూడా అంతే, ఫీజింగ్ వైపు మాత్రమే కుట్టాలి బటన్ అనేది. ఈ బటన్స్ ఇలా వచ్చినప్పుడు నెక్ కుట్టేసిన తర్వాత బటన్స్ కుట్టామనుకోండి, ఖర్చు అనేది మనకి బ్లౌజ్ పైకి కనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా ఇలా నెక్ ప్యాటర్న్ చుట్టూ ఫీజింగ్కి కుట్టేసిన తర్వాత బాడీకి యాడ్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఖర్చు అనేది కనపడదు. చూడండి, నీట్గా మొత్తం అన్నీ కుట్టేసాను మార్కింగ్ చేసుకొని. ఇప్పుడు బాడీ పార్ట్కి మధ్యలో ఒక మార్క్ చేసుకోవాలి. షోల్డర్స్ రెండు పట్టుకుని మధ్యలో మార్క్ చేసుకున్నాను. అదేవిధంగా ఈ ఫీజింగ్ని కూడా ఇలా సమానంగా ఫోల్డ్ చేసుకుని మధ్యలో ఒక మార్క్ చేసుకోవాలి, నాట్ పెట్టుకోవాలి. సెంటర్లో ఈ రెండు సెంటర్లో ఒక చోటుకు వచ్చేలా ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఈ మధ్యలో ఒక కుట్టు వేసుకుంటే మనకి కుట్టు చుట్టూ నెక్ కుట్టేటప్పుడు కదిలిపోకుండా ఉంటుంది అన్నమాట, సెంటర్కే వస్తుంది. చూడండి, ఇలా ఒక లూజ్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఈ కుట్టు వేసుకున్నాం అనుకోండి, రెండు వైపులకి సమానంగా వస్తుంది. లేదంటే పిన్స్ అయినా పెట్టుకోవచ్చు, కదిలిపోకుండా పిన్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు కుట్టేటప్పుడు కూడా పోట్లీ బటన్స్ ఉంటాయి కాబట్టి సింగిల్ పాదం మీదే కుట్టాలి. పోట్లీ బటన్స్ దగ్గరగానే పడేలా కుట్టాలి కుట్టు. నెక్ షేప్ ఎలా అయితే ఉందో, ఫీజింగ్ షేప్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి.
ఫీజింగ్ చుట్టూ కుట్టాలి. ఫీజింగ్ పైన పడకూడదు. ఈ షేప్ ఎలా అయితే ఉందో అలా తిప్పుకుంటూ ఉండాలి. తిప్పేటప్పుడు ఎప్పుడు కూడా సూది క్లాత్లోకి దించుకొని పాదం పైకి లేపుకొని అప్పుడు మనకి అనుకూలంగా క్లాత్ని తిప్పుకోవాలి. బటన్స్ అనేవి ఏముంది, చిన్న బటన్సేగా అన్నట్టు ఉంటుంది. కానీ ఇవి తయారు చేయటం కానీ కుట్టడం కానీ చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి. ఇదంతాను కొంచెం టైం ఎక్కువే పడుతుంది. వీటికి నెమ్మదిగా కుట్టుకోవాల్సి ఉంటుంది. స్పీడ్గా కుట్టడానికి అవ్వదు, నీట్గా రాదు కూడా. స్పీడ్గా కుడితే నెమ్మదిగానే కుట్టుకోవాలి. నెక్ చుట్టూ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి. బటన్స్ వచ్చినప్పుడు ఇలా వేళ్లతో నొక్కి పట్టుకొని కొంచెం పాదం పైకి లేపినట్టుగా చేసుకొని అప్పుడు కుడితే ఈజీగా అయిపోతుంది. లేదంటే పక్కకి తోసేసినట్టు వచ్చేస్తాయి బటన్స్. చూడండి, ఇలా చివరి వరకు ఇలా కుట్టేసుకోవాలి. ఒక పావించి ఖర్చు ఉంచుకొని చుట్టూ నెక్ చుట్టూ కట్ చేసేసుకోవాలి. క్రాస్ వచ్చిన చోట చిన్న చిన్న నాట్లు పెట్టుకుంటే రివర్స్ చేసేటప్పుడు ఈజీగా తిరుగుతుంది. చూడండి, నెక్ చుట్టూ కట్ చేసేసిన తర్వాత చిన్న చిన్న నాట్లు పెట్టుకోవాలి. నెక్ చుట్టూ పెట్టేసుకోవాలి. ఈజీగా తిరుగుతుంది రివర్స్ చేసేటప్పుడు. చూడండి, ఇప్పుడు ఖర్చు అనేది కనపడట్లేదు. పోట్లీ బటన్ ఖర్చు అనేది పైకి అసలు కనపడదు. ఫీజింగ్కి అలాగే బాడీ పార్ట్కి మధ్యలోకి వెళ్ళిపోతుంది ఖర్చు. చూడండి, నెక్ అనేది ఎంత నీట్గా వచ్చేస్తుంది కదా. షేప్ కూడా మధ్యలో సెంటర్లో ఆ కర్వ్ షేప్ కూడా నీట్గా వచ్చేసింది. పోట్లీ బటన్స్ చాలా బాగున్నాయి. చూడండి, కలర్ అయితే బాగుంది. కలర్ మ్యాచింగ్ చాలా బాగుంది. హ్యాండ్స్కి కూడా పోట్లీ బటన్స్ వేస్తున్నాను. ఇలా ఫోల్డ్ చేసి సెంటర్లో ఒక మార్క్ చేసుకోవాలి. ఆ మార్క్కి 1.5 ఇంచ్ గ్యాప్తో రెండు వైపులా 2 మార్కులు చేసుకోవాలి. ఈ మార్క్ దగ్గర 2 పోట్లీ బటన్స్ దగ్గరగా కుట్టుకోవాలి. నెక్కి ఎలా అయితే కుట్టాను సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి. 2 ఒకేసారి పెట్టుకుని కుట్టేసుకోవచ్చు. అలవాటైతే ఈజీ అయిపోతుంది. లేదంటే ఒకటి తర్వాత ఒకటి కుట్టుకోవాలి. ఇలా 2 కుట్టినప్పుడు ఒకదానికి గ్యాప్ లేకుండా ఉంటే బాగుంటుంది. చూడండి, ఇలా దగ్గరగా కుట్టుకోవాలి. 2 ఒకదానికి అంటే ఒక రెండింటికి మధ్యలో గ్యాప్ సమానంగా ఉండేలా చూసుకోవాలి. 2 చేతులకి కుట్టేసుకోవాలి. పోట్లీ బటన్స్ చేతికి పోట్లీ బటన్స్ వేసినప్పుడు ఇలా పట్టి ఎక్స్ట్రా కుట్టుకుంటే నీట్గా వస్తుంది. పైన ఒక 1 ఇంచ్ పట్టి ఇలా యాడ్ చేసుకోవాలి. ఈ పట్టి కుట్టేటప్పుడు కూడా నెమ్మదిగా కుట్టుకోవాలి, పోట్లీ బటన్స్ డిస్టర్బ్ అవ్వకుండా. చూడండి, 1/2 ఇంచ్ గ్యాప్తో ఈ పట్టి అనేది హ్యాండ్కి యాడ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా తిప్పేసుకుని ఈ ఖర్చు అనేది పట్టీ వైపు, ఇప్పుడు యాడ్ చేసిన పట్టీ వైపు ఖర్చు తిప్పుకుని ఖర్చు మీద ఇంకో కుట్టు వేసుకుంటే ఫోల్డ్ చేసుకోవటానికి ఈజీగా తిరుగుతుంది పట్టీ. చూడండి, కుట్టు అనేది వేసుకోవాలి. కింద హెమ్మింగ్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది. మనకి పోట్లీ బటన్స్ ఖర్చు అనేది పైకి కనపడకుండా నీట్గా ఉంటుంది. చూడండి, పట్టి ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే మనకి పోట్లీ బటన్స్ అనేవి నీట్గా కనపడతా ఉంటాయి. చూడండి, నీట్గా ఉంది కదా. ఇప్పుడు బాడీ పార్ట్కి సైడ్ పార్ట్స్ యాడ్ చేసుకోవాలి. నేను ఫ్రంట్ సైడ్ కూడా ఒకవైపున పోట్లీ బటన్స్ వేసేసాను. ఇక్కడ తాళ్ళు పట్టి అంటే కాజా పట్టి యాడ్ చేసుకోవాలి. ఈ నెక్ పట్టి యాడ్ చేసేటప్పుడు తాళ్ళు పట్టి యాడ్ చేయడం కోసం కొంచెం వదిలేసి యాడ్ చేశాను. ఎందుకంటే పోట్లీ బటన్స్ ఒక్కొక్కసారి మిస్ అయిపోతూ ఉంటాయి. ముందు నెక్కి యాడ్ చేసేసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు. చూడండి, బాడీ పార్ట్స్ ఒకదానికొకటి ఏ సైడ్ది ఏ పీస్ ఏ సైడ్కి వస్తుందో చెక్ చేసుకొని ఒకదానికొకటి యాడ్ చేసేసుకోవాలి. ఈ 2 క్రాస్ ఉంటాయి కాబట్టి లాగకుండా నెమ్మదిగా కుట్టుకోవాలి. 1/2 ఇంచ్ ఖర్చుతో కుట్టుకోవాలి. చూడండి, ఇలా చివరి వరకు ఇలా కుట్టుకోవాలి. చూడండి, షేప్ అనేది నీట్గా వచ్చేసింది కదా. ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి. నేను 2 కుట్టేశాను. సెంటర్లో ఇంకొక డాట్ వేసుకుంటే ఈ షేప్ అనేది ఇంకొంచెం మంచిగా నిలబడుతుంది. కట్ చేసేటప్పుడు చేసిన మార్క్ ఉంటుంది. ఆ మార్క్ దగ్గర ఫోల్డ్ చేసి పట్టుకొని ఒక 1/2 ఇంచ్ కానీ లేదా 1 ఇంచ్ కానీ వేసుకోవాలి. అంటే 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకుంటే 1 ఇంచ్ డాట్ వస్తుంది. ఇలా సెంటర్లోకి వేసుకోవాలి. మెయిన్ డాట్కి ఎదురుగా వచ్చేలా చూసుకోవాలి. కట్ చేసేటప్పుడు మార్క్ చేసుకుంటాం కదా, అలాగే ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా డాట్ వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు షేప్ అనేది ఇంకొంచెం మంచిగా నిలబడుతుంది కదా. బ్లౌజ్కి ఎప్పుడు కూడా సెంటర్లో కూడా డాట్ వేసుకుంటేనే బాగుంటుంది.
ఇప్పుడు కాజపట్టి కుట్టడం కోసం 1.5 ఇంచ్తో మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలి. ఆ క్లాత్ మంచి వైపు పెట్టుకోవాలి. దానిపైన బాడీ పార్ట్ కూడా మంచి వైపే పెట్టుకోవాలి. ఇలా ఒకదానికొకటి 1/2 ఇంచ్ గ్యాప్తో యాడ్ చేసుకోవాలి. కాజపట్టి ఇలా కుట్టుకుంటే ఖర్చు అనేది బయటకే అస్సలు కనపడదు. చూడండి, ఇప్పుడు ఈ పట్టిని బాడీ పార్ట్ వైపుకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్తో ఒక ఫోల్డ్, మళ్ళీ ఇంకొక 1/2 ఇంచ్తో ఒక ఫోల్డ్ చేసుకోవాలి. ఖర్చు అనేది లోపలికి ఫోల్డ్ చేసేసుకొని దానిపైన ఈ ఫోల్డ్ పెట్టుకోవాలి. కుట్టు అనేది ఈ ఫోల్డింగ్ చివర కుట్టు పడితే నీట్గా ఉంటుంది. ఎక్స్ట్రా కట్ చేసేసుకుని ఈ కుట్టుకి ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఇంకొక కుట్టు వేసుకుంటే నీట్గా ఉంటుంది. చూడండి, కొంచెం నెక్ అనేది వదిలిపెట్టేస్తాను కుట్టకుండా. పట్టీ కుట్టిన తర్వాత కుట్టాలి, అందుకని అది కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు హుక్స్ పట్టీ యాడ్ చేసుకోవాలి. హుక్స్ పట్టీ కోసం 1.5 ఇంచ్ విడ్త్తో క్రాస్ పట్టీ కట్ చేసుకోవాలి. లైనింగ్ పట్టీ బాడీ పార్ట్ మంచి వైపు పెట్టుకుని దానిపైన హుక్స్ పట్టీ అనేది యాడ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ గ్యాప్తో యాడ్ చేసుకోవాలి. హుక్స్ పట్టీకి ఎప్పుడు కూడా క్రాస్ పట్టీ వేసుకుంటే నీట్గా వస్తుంది. ఇలా తిరగవైపు వేసేసుకొని ఖర్చు అనేది పట్టీ వైపు తిప్పుకొని ఖర్చు మీద ఇంకో కుట్టు వేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. 1/2 ఇంచ్ ఒక ఫోల్డ్, మళ్ళీ ఇంకొక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసేసుకోవాలి. హుక్స్ పట్టీ అసలు బాడీ పార్ట్ లోపలికి వెళ్ళిపోతుంది, పైకి అసలు రాదు బయట వైపుకి. మొత్తం కూడా బాడీ పార్ట్ లోపల వైపుకి ఫోల్డ్ అయిపోవాలి. పట్టీ విడ్త్ వచ్చేసి 1/2 ఇంచ్ ఉండేలా చూసుకోవాలి. ఈ ఫోల్డ్ చివర కుట్టు వేసుకుంటే నీట్గా ఉంటుంది. ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి. ఇంకొక సైడు నెక్ పట్టీ యాడ్ చేసుకోవాలి. చూడండి, చివరి వైపు ఒక 1/2 ఇంచ్ లోపల వైపు ఫోల్డ్ చేసుకుని చుట్టూ ఫీజింగ్ పార్ట్ని ఇలా యాడ్ చేసుకోవాలి. ఫీజింగ్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఫీజింగ్ చుట్టూ పడేలా వేసుకోవాలి కుట్టు. క్రాస్ ఉన్న చోట చిన్న చిన్న నాట్లు పెట్టుకుంటే ఫోల్డ్ అయ్యేటప్పుడు ఈజీగా ఫోల్డ్ అవుతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఒకదానికొకటి యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఫీజింగ్ పార్ట్ ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేయకూడదు. ఇలా ఓపెన్ చేసుకుని దేనికది యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఖర్చులు అనేవి కుట్లు ఫీజింగ్కి యాడ్ చేసే కుట్టు ఉంటుంది చూడండి, అవి రెండు కూడా సమానంగా ఉండేలా చూడాలి. బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి, లేదంటే కొంచెం హెచ్చు తగ్గులు వస్తాయి షోల్డర్ దగ్గర. చూడండి, ఇలా సమానంగా రావాలన్నమాట ఫీజింగ్ పార్ట్. ఇలా ఫోల్డ్ చేసుకుంటే షోల్డర్ దగ్గర ఖర్చు కూడా కనపడకుండా నీట్గా ఉంటుంది. ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా యాడ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ గ్యాప్తో వేసుకోవాలి కుట్టు. డబల్ స్టిచ్ వేసుకుంటే నీట్గా ఉంటుంది. చూడండి, నీట్గా ఉంది కదా. ఇప్పుడు హ్యాండ్స్ యాడ్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఎప్పుడు కూడా సెంటర్ నుంచి యాడ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, అక్కడి నుంచి యాడ్ చేసుకోవాలి. హ్యాండ్కి మధ్యలో నాటు ఉంటుంది. ఇది చూడండి, ఈ లోతు ఉంటుంది కదా, లోతున్న వైపు ముందు వైపు వచ్చేలా చూసుకోవాలి. అది ఏ హ్యాండ్ ఎటువైపు వస్తుందో ఒకసారి చెక్ చేసుకుని అప్పుడు యాడ్ చేసుకోవాలి. లోతున్న పార్టు ఫ్రంట్ పార్ట్కి రావాలన్నమాట. చూడండి, సెంటర్లో హ్యాండ్కి మధ్యలో ఒక నాటు పెట్టుకుంటాం కదా, ఆ నాటు అలాగే షోల్డర్ దగ్గర కుట్టు ఒక చోటుకు వచ్చేలా పెట్టుకొని కుట్టు అనేది వేసుకోవాలి. సెంటర్ నుంచి చివరి వరకు వేసుకుంటే మనకి హ్యాండ్ సెంటర్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఒక్కొక్కసారి అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది చివరి నుంచి యాడ్ చేసామంటే. అలా కాకుండా సెంటర్ నుంచి యాడ్ చేసుకుంటే హ్యాండ్ సెంటర్ అనేది కరెక్ట్గా షోల్డర్ మీదకి వస్తుంది. ఇంకో వైపు తిప్పుకొని ఇంకొక సగం హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా యాడ్ చేసుకోవాలి. హ్యాండ్ యాడ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా 1/2 ఇంచ్ గ్యాప్తోనే వేసుకోవాలి కుట్టు, ఎక్కువ తక్కువ వేయకూడదు. చూడండి, ఇంకో కుట్టు వేసుకోవాలి హ్యాండ్కి యాడ్ చేసేటప్పుడు. అలాగే ఇంకో సైడ్ కూడా యాడ్ చేసేసాను. బ్యాక్ సైడ్ డాట్స్ వేసుకోవాలి మార్కింగ్ని బట్టి. చివర లాక్ స్టిచ్ వేసుకోవటం అలవాటు చేసుకోండి. డాట్లు వేసినప్పుడు ఊడిపోకుండా ఉంటాయి. ఇంకొక డాట్ కూడా వేసుకోవాలి. బ్యాక్ సైడ్ 2 డాట్లు వస్తాయి కదా, 2 డాట్లు వేసేసుకోవాలి. చూడండి, నీట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు పట్టీ యాడ్ చేసుకోవాలి. వేస్ట్కి పట్టీ 1.5 ఇంచ్ విడ్త్తో కట్ చేసుకోవాలి. స్ట్రైట్ పట్టీ కట్ చేసుకుని చివర ఒక ఫోల్డ్ చేసుకోవాలి. లోపల వైపు ఫోల్డ్ చేసుకుని బాడీ పార్ట్ మంచి వైపు పెట్టుకోవాలి. దానిపైన పట్టీ పెట్టుకుని కుట్టుకోవాలి. పట్టీ కుట్టేటప్పుడు 1/2 ఇంచ్ గ్యాప్తో కుట్టుకోవాలి. డాట్లు వచ్చిన చోట చిన్న ఫోల్డ్ చేసుకుంటే మనకి పట్టీ దగ్గర వేసే హెమ్మింగ్ అనేది ఊడిపోకుండా ఉంటుంది, తెగిపోతూ ఉంటుంది. లేదంటే ఒక చిన్న
ఫ్రిల్ అనేది పెట్టుకోవాలి. కుట్టు వచ్చిన చోట, డాట్లు వచ్చిన చోట. ఫ్రంట్ సైడు అలాగే బ్యాక్ సైడ్ కూడా 2 డాట్లు వస్తాయి కదా, అక్కడ కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. హెమ్మింగ్ అనేది తెగిపోకుండా ఉంటుంది. ఒక ఫ్రంట్ పార్ట్కి యాడ్ చేశాను, అలాగే వెంటనే బ్యాక్ పార్ట్కి కూడా యాడ్ చేస్తున్నాను ఈ పట్టీ. మొత్తం బ్లౌజు చుట్టూ కూడా యాడ్ చేసేసుకోవాలి ఒకేసారి. చూడండి డాట్ వచ్చింది కదా, ఇక్కడ చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి. ఈ పట్టీ కుట్టేటప్పుడు కానీ, హ్యాండ్స్ యాడ్ చేసేటప్పుడు కానీ, కట్ చేసేటప్పుడు ఎంత గ్యాప్ ఇచ్చుకొని ఖర్చు ఇచ్చుకొని కట్ చేస్తామో అంత ఖర్చులని కుట్టుకోవాలి. ఎక్కువ తక్కువ కుట్టామనుకోండి, సైడ్ స్టిచెస్ వేసేటప్పుడు కుట్లు అనేవి కరెక్ట్గా కలవు. చూడండి ఈ పట్టీ అనేది పై వైపుకి తిప్పేసుకొని, ఖర్చు అనేది పట్టీ వైపుకి తిప్పుకొని ఖర్చు మీద ఇంకో కుట్టు వేసుకోవాలి. మొత్తం బాడీ చుట్టూ వేసేసుకోవాలి ఒకేసారి. ఇలా ఈ కుట్టు వేసుకోవడం వల్ల పట్టీ అనేది ఈజీగా లోపల వైపుకి ఫోల్డ్ అవుతుంది. చివరి ఎక్స్ట్రా ఉన్నది లోపల వైపు ఫోల్డ్ చేసుకోవాలి పట్టీని. ఈ జాయింట్లో కట్ చేసేసుకోవాలి, దేనికి అది సపరేట్ చేసేసుకోవాలి బాడీ పార్ట్కి. చూడండి ఇక్కడ కూడా వేరు చేసేసుకోవాలి. ఇప్పుడు సైడ్ స్టిచెస్ వేసుకోవాలి. షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు దగ్గర నుంచి హ్యాండ్ ఫోల్డ్ చేసుకోవాలి. సైడ్ స్టిచెస్ వేసేటప్పుడు ఎప్పుడు కూడా ఇలాగే ఫోల్డ్ చేసుకోవాలి. హ్యాండ్ చివర్లు పట్టుకొని ఫోల్డ్ చేయకూడదు, సెంటర్ అనేది మిస్ అవుతుంది. ఇలా ఫోల్డ్ చేసుకుని పాదం కింద పెట్టుకుంటే మనకు కదలకుండా ఉంటుంది. ఫోల్డింగ్ నుంచి మనం మార్కింగ్ చేసుకోవాలి. దీనికి వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి 13, 6.5 దగ్గర మార్క్ చేసుకున్నాను. అక్కడి నుంచి కుట్ అనేది వేసుకోవాలి. ఆర్మ్ హోల్ దగ్గర మార్కింగ్ ఉంటుంది, కట్ చేసేటప్పుడు చేసే మార్కింగ్. చూడండి ఇక్కడ ఉంది దీనికి మార్కింగు. కింద పార్ట్ కూడా పై పార్ట్కి సమానంగా పెట్టుకుని కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. ఈ హ్యాండ్ కుట్టిన ఖర్చు ఉంది కదా, అది ముందు వైపుకు ఉండేలా చూసుకోవాలి. ఆ ఖర్చు వచ్చినప్పుడు కొంచెం పాదం పైకి లేపుకొని ఖర్చు అనేది ముందుకు తోసుకుంటే నీట్గా వస్తుంది. లేదంటే ఒక ఖర్చు ముందుకి ఒక ఖర్చు వెనక్కి వెళ్తూ ఉంటుంది, నీట్గా ఉండదు వర్క్. చూడండి కింద వేస్ట్ దగ్గర కూడా కట్ చేసేటప్పుడు ఉన్న మార్కింగ్ని బట్టి మార్క్ చేసుకోవాలి. లేదంటే 1.5 ఇంచ్ ఖర్చు కోసం వదిలిపెడతాం కదా కట్ చేసేటప్పుడు, 1.5 అయితే 1.5, లేదంటే 2 ఇంచెస్ అయితే 2 ఇంచెస్, ఎంత అయితే అంత మళ్ళీ మార్క్ చేసుకుని కుట్టుకోవచ్చు. నాకైతే ఇక్కడ మార్క్ కనిపిస్తుంది. ఆ మార్కింగ్ని బట్టి నేను సైడ్ స్టిచ్ కింద వరకు కుట్టేస్తున్నాను. ఈ పట్టీ అనేది కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. కిందది పైది కూడా, కింద బాడీ పార్ట్ది పై బాడీ పార్ట్ 2 సమానంగా పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. చూడండి పట్టీ అనేది కొంచెం వెనక్కి వైపుకు వచ్చేలా ఉంటుంది. ఒక్కొక్కసారి పాదం కిందకి వెళ్ళేటప్పుడు కొంచెం పట్టీ వచ్చినప్పుడు కొంచెం పాదం పైకి లేపినట్టు కుట్టుకుంటే నీట్గా వస్తుంది. ఈ కుట్టుకి ఒక 1/4 ఇంచు గ్యాప్తో ఇంకొక 2 స్టిచెస్ వేసుకోవాలి. సైడ్ స్టిచెస్ ఎప్పుడన్నా విప్పుకోవడానికి ఉంటాయి. చూడండి ఇలా చివరి వరకు వేసేసుకోవడమే. ఇంకో కుట్టు కూడా వేసుకోవాలి. కుట్టు స్టార్ట్ చేసేటప్పుడు ఎండ్ చేసేటప్పుడు లాక్ స్టిచ్ అనేది అలవాటు చేసుకోండి. ఎక్స్ట్రా ఖర్చులు కట్ చేసేసుకోవాలి. చూడండి కుట్లు అనేవి ఇలా ఖర్చు అనేవి సమానంగా పట్టుకుని కుడితే మనకి నీట్గా వచ్చేస్తాయి. కింద వేస్ట్ దగ్గర కానీ, అలాగే ఆర్మ్ హోల్ కింద కూడా ఈ కుట్టు అనేది కరెక్ట్గా కలిసిపోతుంది. ఇంకొక సైడ్ కూడా నేను ఇలాగే కుట్టేసుకున్నాను. బ్లౌజ్ రెడీ అయిపోయింది. లుక్ అయితే చాలా బాగుంది బ్లౌజ్ది. థ్రెడ్స్ కుట్టుకోవాల్సి ఉంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే పెట్టండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.